చాలామంది హార్డ్ వర్క్‌ని స్మార్ట్ వేలో చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం అంటారు. బట్ మనకి స్మార్ట్ వే ఏంటో తెలియాలంటే, ఈ స్మార్ట్ వేని మనం ఫిగర్ ఔట్ చేయాలంటే ముందు హార్డ్ వర్క్ చేయాలి. కన్సిస్టెంట్‌గా ఒక దానిపైన వర్క్ చేయాలి. అందరూ టాలెంటెడ్ కాకపోవచ్చు, లేకపోతే అందరూ తెలివిగా ఆలోచించలేకపోవచ్చు. కానీ ట్రై చేస్తే అందరూ హార్డ్ వర్క్ అనేది చేయొచ్చు. ఈ హార్డ్ వర్క్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్‌లో మీరు ఈ స్మార్ట్ వేని ఫిగర్ ఔట్ చేస్తారు. ఐ మీన్ హార్డ్ వర్క్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ రిజల్ట్. హార్డ్ వర్క్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎన్ అచీవ్‌మెంట్. నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతున్నావు అంటే యూ ఆర్ విల్లింగ్ టు పే ద ప్రైస్. యూ హ్యావ్ క్యాపబిలిటీ టు డూ ద థింగ్, టు డూ సచ్ థింగ్స్. స్మార్ట్ వే అనేది ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా. ఇట్స్ ఎ బెటర్ వే ఆఫ్ అప్రోచింగ్ యువర్ గోల్. సపోజ్ మనం ఒక బాడీ బిల్డర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, అందులో వాడు సప్లిమెంట్స్ వాడడం బట్టి వాడికి మజిల్ ఫార్మ్ అయింది, వాడికి ఆ బాడీ పెరిగింది అనుకుంటారు. బట్ నిజానికి ఆ సప్లిమెంట్స్ అనేవి వాడికి ఒక సపోర్ట్ మాత్రమే. వాడి వాడు కన్సిస్టెంట్‌గా డైలీ హార్డ్ వర్క్ చేయబట్టి, ఆ మజిల్ బ్రేక్ డౌన్ అన్నది చేయబట్టి, వాడు తీసుకున్న సప్లిమెంట్స్, ఆ డైట్ అనేది వాడి ప్రాసెస్‌లో వాడికి సపోర్ట్‌గా, ఒక హెల్ప్‌గా ఉంటదంతే. సప్లిమెంట్స్ తీసుకున్నంత మాత్రాన వాడికి బాడీ వచ్చేదు. వాడు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఆ సప్లిమెంట్స్ అనేవి వాడికి యూజ్ అవుతాయి. లేకపోతే ఆ సప్లిమెంట్స్ తీసుకున్న వాడికి ఏ యూజ్ ఉండదు. అలాగే నువ్వు మెంటల్‌గానైనా, ఫిజికల్‌గానైనా ఒక స్ట్రెస్ తీసుకోగలుగుతున్నావంటే ఇట్స్ ఎ సూపర్ పవర్. You will deal with any problem. You can find a solution.